వెల్కమ్ టు బీబీఎస్ న్యూస్. సిక్కూరు జిల్లాలో రథసప్తమి వేడుకలు ఉత్సవాలను ప్రశాంతంగా సురక్షితంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ కేవీవి మహేశ్వరరెడ్డి తెలిపారు. మొత్తం బందోబస్తు వ్యవస్థను 20 సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టార్కు ప్రత్యేక అధికారులను నియమించి స్పష్టమైన బాధ్యతలు అప్పగించామని ఆయన పేర్కొన్నారు. ఈ బందోబస్తు ఏర్పాట్లు 6 అదనపు ఎస్పీల పర్యవేక్షణలో 16 మంది డీఎస్పీలు, 50 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు, 170 మంది ఎస్ఐలు, ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో కలిపి సుమారు 2500 మంది పోలీస్ సిబ్బందితో అమలు చేస్తున్నట్లు తెలిపారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ బీబీఎస్ న్యూస్ కి తెలిపారు. ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్ న్యూస్ సీఈఓ వెంకటరమణ బద్రి అరసవల్లి నుంచి లైవ్ లో అందిస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీబీఎస్ న్యూస్. వెంకటరమణ బద్రి. శ్రీకాకుళం జిల్లా రథసప్త వేడుకలకి అంతా సిద్ధమైందని చెప్పొచ్చు. ఎందుకంటే రాత్రి 12 గంటల నుంచి కూడా క్యూ లైన్లో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు దాదాపు 4 నుంచి 5 లక్షల మంది పైచిలకు వస్తారంటూ అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రధాన గుండె ద్వారా ఈసారి గతంలో ఎప్పుడు జరగని విధంగా 4 లైన్లు అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా దాదాపుగా 30 నిమిషాల్లోనే సాధారణ దర్శనాలు కూడా స్వామివారిని దర్శించుకునే భాగ్యం కల్పిస్తామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అయితే మనకి బీబీఎస్ న్యూస్ కి గతంలో తెలిపే పరిస్థితి మనం చూసాం. అయితే ఏదైతే కూడా రాత్రి 12 గంటల నుంచి కూడా ఇక్కడ తెల్లవారుజామున వరకు కూడా దాదాపుగా భారీ బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు దాదాపుగా 2000 మంది పోలీసులు పైచిలకు భారీ బందోబస్తుతో పహారా కారుస్తున్నారు. ఎలాంటి అసంఘటిత కార్యక్రమాలు కానీ ఇబ్బందులు కూడా జరగకుండా చిన్నపిల్లలు అయితే ఉన్న వాళ్ళకి క్యూ లైన్లో పాలు మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేశామని మున్సిపల్ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఏదైనప్పుడు కూడా మనం ప్రస్తుతానికి ప్రధాని కోటల ఆర్చి వద్ద చూడవచ్చు. ఈ ఆర్చి నుంచి దాదాపుగా ఇక్కడి నుంచే పాదచారులు అంటే ఇక్కడ వాహనాలంతా కూడా పార్కింగ్ ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచే మనకి లోపలికి సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళేందుకు అయితే వెళ్ళొచ్చు అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి దాదాపుగా వేల మంది కూడా అంటే నడుచుకుంటూ వెళ్ళి క్యూ లైన్లో 100 రూపాయల నుంచి 500 రూపాయలు విఐపి దర్శనం అయితే ఉంటుంది. అయితే ప్రత్యేకంగా విఐపి దర్శనం సంబంధించి ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే సాధారణ భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదంటూ కూడా విఐపి సంబంధించిన ఎమ్మెల్యే, మంత్రులు, అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి సపరేట్ గ్యాలరీ ఏర్పాటు చేసి ఆ అవుట్ గేట్ కూడా వెనక నుంచి పూజారి వీధి నుంచి వాళ్ళకి మళ్ళీ అవుట్ గేట్ పంపించే పరిస్థితి ఇక్కడ ఉంటుందని చెప్పొచ్చు. ఏదైనప్పుడు కూడా అరసవల్లి రథసప్త వేడుకలకి ఈరోజు పూర్తి ఏర్పాట్లు అయితే జిల్లా యంత్రాంగం అంతా చేసింది. ఎలాంటి ఇబ్బందులు కలగకూడదా అని కూడా అధికారులు ఇప్పటికే పూర్తి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇదే ఇక్కడ తాజా పరిస్థితి. వీటి జస్ట్ వెంకటరమణ, బీబీఎస్ శ్రీకాకుళం.